మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు? ఎమ్మెల్యే గారు పనితీరు ఎలాగంటే, ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో లేకపోయినా ఎమ్మెల్యే గారు మనుషుల ద్వారా ఈ పని ఉంది, ఈ పని ఉందంటే అది చేసి పెడతారండి. సుజనా చౌదరి గారు చాలా మంచి వ్యక్తి. ఆఫీస్లో వెళ్ళి ఇలాగా అనంటే ఏంటి పని అంటే ముందు ఆ పని చేసి పెట్టే ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నారంటే పశ్చిమ నియోజకవర్గంలో అది సుజనా చౌదరి గారే. గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం పోల్చుకుంటే ఎలా ఉంది గతానికి ఇప్పటికి? కానీ ప్రభుత్వం నేను చెప్పాల్సింది ఏముందండి, తెలుస్తుంది కదా మీకు. ఏంటంటే వాళ్ళు పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం అన్నారు, కానీ పార్టీలకే చేశారు వాళ్ళు, ఎవరికి చేయలా. సుజనా చౌదరి గారంటే కుల మత భేదాలు లేకుండా ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ ప్రతి ఒక్కరికి ఆయన ఉన్నా లేకపోయినా అందుబాటులో టక్కని ఇక్కడ ఎవరైనా అందుబాటులో బేగ్ గారు కానీ, ఇక్కడ జలీల్ ఖాన్ గారు కానీ, ఇక్కడ నాగుల్ మీరా గారు కానీ, బుద్ధంకన్న గారు కానీ వాళ్ళ ద్వారా అయినా ఇలాగ పని ఉందంటే వీళ్ళ ద్వారా అయిపోద్ది. ఎందుకంటే వీళ్ళ ద్వారా అవుతుందంటే ఎమ్మెల్యే గారు ఆర్డర్స్. నేను ఎమ్మెల్యే అయ్యాను, కానీ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేలు మీరే అని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ చేశారు. బాగా జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఆయన సంపద సృష్టిస్తానన్నారు ముఖ్యమంత్రి గారు. సంపదలు సృష్టిస్తారు, ఈ రాష్ట్రాన్ని ఒక మంచి గాడిలో పెడతారన్న అభిప్రాయం మాలో ఒక్కరికి ఉంది. మొన్నటి కూడా విన్నాము, ప్రతి ఒక్కరికి అమ్మకు వందనం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తానన్నారు ఆయన. చేస్తారన్న నమ్మకం మాకుంది. సూపర్ 6 అమలు మీద మీ అభిప్రాయం ఏంటి? సూపర్ 6 అమలు చేస్తున్నారా? సూపర్ 6 అమలు చెప్పారండి, కానీ దానికి ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక అనుభవశీలుడు, అందరితో కలుస్తున్నారు. మనం ఇన్ని హామీలు ఇచ్చాం, ప్రజలకి ఎలా నెరవేర్చాలి, ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి మనకి పెట్టుబడులు వస్తాయి రాష్ట్రం నుంచి, మనం అప్పులు చేయకుండా ఈ రాష్ట్రంని తప్పకుండా మనం ఏదో ఇప్పుడు మనకు అవసరం వచ్చిందండి, ఇంట్లో ఏదో ఉంగరమో ఏదో అది తాకట్టు పెట్టేసి ఏదో ఇవాళ గడిచిపోయిందని చెప్పి అనుకుంటాం. అలా కాకుండా ఈయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఆ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ భారీ పరిశ్రమవేత్తలు ఉంటారు కదండి, దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజలకి పంచిపెడదామన్న ఆలోచనలోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారని మా యొక్క ఆలోచన అండి.